హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం సిపికే 2025 మ్యాథమెటిక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ వచ్చేసి బేస్డ్ ఆన్ ద రియల్ అనాలిసిస్. ఇఫ్ సపోజ్ ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ క్యూ అండ్ ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్యూ, దెన్ ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఫర్ ఎవ్రీ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, నాట్ కంటిన్యూస్, కంటిన్యూస్ అండ్ డిస్కంటిన్యూస్ అని ఆప్షన్లు ఇచ్చారు. మనం ఏదో కరెక్ట్ ఏదో సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ గివెన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? మన ఫంక్షన్ ఎఫ్ఎక్స్ అనేది ఎక్స్ వెన్ ఎవర్, సో దీన్ని పీస్ వైజ్ ఫంక్షన్ లాగా రాస్తున్నా. ఎలా అంటే ఎఫ్ఎక్స్ అనేది ఎక్స్ వెన్ ఎవర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ క్యూ అండ్ ఎఫ్ఎక్స్ ఈజ్ 1 మైనస్ ఎక్స్ వెన్ ఎవర్ ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు క్యూ. దీన్ని మనం పీస్ వైజ్ ఫంక్షన్ ఫార్మేట్ అంటాం. ఎక్స్ అనేది ఎప్పుడైనా రేషనల్ నెంబర్స్ అయితే మనకు వచ్చేది 1 మైనస్ ఎక్స్. ఎక్స్ అనేది ఆర్ మైనస్ క్యూ అంటే ఇరేషనల్ నెంబర్స్. ఎక్స్ అనేది ఇరేషనల్ నెంబర్స్ వస్తే మనకి ఇక్కడ ఎక్స్ అని వస్తుంది అనమాట. దీన్ని పీస్ వైజ్ ఫంక్షన్ ఫార్మేట్ అంటాం. సో గివెన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నేను పీస్ వైజ్ ఫంక్షన్ ఫార్మేట్లో రాశాను. ఇప్పుడు మనకి ఏమడుగుతారంటే బేసికల్లీ కంటిన్యూస్ ఫంక్షన్ అనేది కంటిన్యూస్గా అవుతుందా కాదా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఒకవేళ అయితే ఏ పాయింట్ దగ్గర కంటిన్యూస్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ రిజల్ట్ ఏంటంటే రిలేటెడ్ టు కంటిన్యూటీ. ఏదైనా ఫంక్షన్ ఎఫ్ అనేది కంటిన్యూస్ అయిందనుకో పాయింట్ ఏ దగ్గర, సపోజ్ ఎఫ్ ఈజ్ కంటిన్యూయస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని మనం చెప్పాలంటే ఏం కండిషన్ సాటిస్ఫై అయ్యాలంటే లిమిట్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ, ఈ కండిషన్ని సాటిస్ఫై చేయాలన్నమాట. అప్పుడే మనం ఎఫ్ అనేది కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని అంటాం అన్నమాట. సో ఇప్పుడు గివెన్లో ఇచ్చిన ఫంక్షన్కు మనం లిమిట్ కనుక్కుందాం. ఫస్ట్ ఏమొస్తుందో లిమిట్ వచ్చేసి మనకి ఏముంది, ఇది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, ఇది రైట్ హ్యాండ్ లిమిట్, రెండు ఈక్వల్ అయినప్పుడే ఫంక్షన్ అనేది కంటిన్యూస్ అయ్యింది కదా. సో దాన్ని ఉపయోగించి చేస్తే లిమిట్ ఆఫ్ ఎక్స్టెన్స్ టు ఏ ప్లస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, దీన్ని రైట్ హ్యాండ్ లిమిట్ అంటాం మనం. అది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్కు ఈక్వల్ అయినప్పుడే ఫంక్షన్ మనకు లిమిట్ వాల్యూ వస్తుంది కదా. సో ఇక్కడ సపోజ్ దీని లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, దీని రైట్ హ్యాండ్ లిమిట్ అనుకుంటే మనకి ఎలా వస్తుంది అంటే లిమిట్ ఆఫ్ ఎక్స్ గోస్ టు ఏ ప్లస్ అండ్ వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎంత మనకు ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఆఫ్ ఎక్స్ గోస్ టు ఏ మైనస్ వేర్ 1 మైనస్ ఎక్స్. సో ఇప్పుడు దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేసి ఎంత వస్తుంది, ఏ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఏ. సో మనకు కావాల్సింది ఏ వాల్యూ. సో దీన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే మనకు 2a ఈజ్ ఈక్వల్ టు 1 అయింది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2 వస్తుంది అనమాట. సో గివెన్లో ఇచ్చిన ఫంక్షన్ అనేది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2 దగ్గర, ఇక్కడ చెప్పాము కదా ఎక్స్ అనేది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2 దగ్గర ఎఫ్ గివెన్లో ఇచ్చిన ఫంక్షన్ అనేది కంటిన్యూస్ అవుతుంది అనమాట. అది కరెక్ట్ ఆన్సర్. సో మనకి ఏ ఆప్షన్లో ఉంది, ఫంక్షన్ ఇస్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ, ఆప్షన్ 3లో ఉంది. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట.